लेडीज लाइन फोन తీసుకొచ్చారు ఎవరైనా नाइन नाइन वन सर 597 శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరికి కూడా కలిగినటువంటి హక్కు మన ఓటు హక్కు. నేను ఇప్పుడే జగిత్యాల పట్టణంలో నా ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత మరియు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాను, అందరూ కూడా అతి పవిత్రమైనటువంటి మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఎందుకంటే ముందే ఎండాకాలం ఎండలు ఎక్కువగా ఉన్నాయి. అందరూ కూడా వీలైనంత తొందరగా 10:30 లోపే వచ్చి ఓటేసి వెళ్తే కూడా అందరికీ సౌలభ్యంగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కడెక్కడ మన వాళ్ళు ఉన్నారో, కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని వారందరి ఓటు హక్కును కూడా వినియోగించుకునే విధంగా చూసుకునే బాధ్యత ఇంటి పెద్దలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఒకటే విన్నవించుకుంటా ఉన్నాను, దేశం కోసం, ధర్మం కోసం, మన హైందవ ధర్మ పరిరక్షణ కోసం అందరం కూడా కలిసికట్టుగా నడుద్దాం, ముందుకెళ్దాం. ఒక దేశంలో సిద్ధాంతపరమైన, ప్రజాస్వామ్యబద్ధమైన మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించేటటువంటి ఒక గొప్ప పాలన కోసం, ఒక గొప్ప నాయకుడి కోసం అందరము కూడా మన ఓటు హక్కును వినియోగించుకుందాం. ఎందుకంటే ఇది దేశంలో జరిగేటటువంటి ఎలక్షన్, దేశానికి ఒక గొప్ప ప్రధానమంత్రిని నియమించేటటువంటి ఎలక్షన్. అందరం కూడా కలిసికట్టుగా మన నాయకుడిని, మన దేశ ప్రధానిని నిర్ణయించుకుందాం అని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్సుమాంజలు.